గురూజీ 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 డోర్ తీయండి. నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మెలన్గా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి, అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్ళే ముందు ఈ నేల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్లా ఉంటాయి. అయినా ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తింగరవాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయి కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడు? అరిగిపోయిన అయిపోయి పారేసిన ఎంగిలి పేకలు తగ్గ లేకి నా కొడకల్లారా. ఎలకలు తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? డాంకీ అయితే మరి ఈడేంటి? కుక్కల బండిలో పడుకునే వీడొక చాపాట. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలు చెప్పాను కదా. ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నేను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? యాదవనాయా నో ప్రాబ్లం. నువ్వు చెప్పరా. ఓయ్ ఓయ్ పడుకునున్నారా? పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే రండి యోగా చేద్దాం. అది లిస్ట్ లేదే. ఏంటి? వస్తున్నా మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతా. మీకు అసలు యోగా వచ్చా? వచ్చా ఏంటండి, నేర్పించేవాడిని. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అందరు నన్ను భరత్ ఠాకూర్ అని పిలిచేవారు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్లే దట్ డే నుంచి దిస్ డే దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు అనండి, అదిగో ఆ బీచ్లో యాంకర్ని మీ గేట్ ముందు పెట్టేస్తాను. యాంకర్ సంగతి తర్వాత చూద్దాం గానీ ప్రస్తుతం వీళ్ళకి యోగా నేర్పించండి. షూర్. ఓకే కిడ్స్, నేను మీకు చూపించే లంబాసనం చేస్తే మీరు డైలీ 1 ఇంచ్ హైట్ పెరుగుతారు. ఈ లంబాసనం చేసి నేను త్వరలో 6 feet అవ్వబోతున్నాను. రెడీ కిడ్స్? యోగా యోగా యోగా. ఈ లంబాసనాలో ఇది హైలైట్. లంబాయ నమః. ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? బాడీ లాక్ అయినట్టుంది, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? దేంతోనైనా పెట్టుకోవచ్చు కానీ యోగాతో మాత్రం పెట్టుకోకూడదు. గురూజీ కుదరదమ్మా. ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం.
నా వల్ల కాదు గురుజీ ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. హహ, నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడ్రా. బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా. ప్రశ్న గురుజీ తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లము? నవ్వితే చావు కొడుతున్నారు గురుజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? హహ, దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్ రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? హహ, అభిషేక్ షేక్ ఆడిస్తా. అమ్మో. అన్నా మీరు పట్టింది కుస్తీయే కదా? లేకపోతే చెప్పానా కుస్తీయేరా అన్నా. ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా. ఎట్టకారమా? ఏంట్రా ఏదో డౌట్ లో నువ్వునే అన్నా. ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్ లో? అన్నా ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా. ఈడి ఎల్రా నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా. ఎల్రా చూపిస్తా కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న మా ఓ డౌట్లన్నీ కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అంతే యాక్టింగ్ మీకు అట్లానే గ్రాఫిక్స్ డౌట్ లో ఇక పదండ్రా. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్ను ఎవ్వరూ కొట్టలేరు. వెళ్ళి పాలసీలు అమ్మే కుమ్మే. స్టిక్కర్ అయిపోయాదవా. 1 ఆమ్లెట్, 1 తందూరి చికెన్, ఒక కూల్ డ్రింక్. 1 హాట్ డ్రింక్. ఓకే సార్. ఏంటా పేపర్స్ ఉదయ్? ల్యాండ్ డాక్యుమెంట్స్. షిప్ చివరిలో ఒక ఎకర్ ఖాళీగా పడుంది, దాన్ని అమ్మాలి. షిప్ మీద స్థలం అమ్మడం ఏంటి? వాట్స్ దేర్? వాటర్ ని ఈ రేవు ఆ రేవు అని స్ప్లిట్ చేసి అమ్మట్లేదా? డిడ్ యు నో సంధ్య? ఇప్పుడు మూన్ మీద కూడా లేఅవుట్ వేస్తున్నారు. సో షిప్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీని అమ్మాలంటే ఇట్స్ ఫుల్లీ లీగల్. కానీ ఓనర్ ఒప్పుకోవాలి కదా. అతని ఐడియానే ఇది. చూడు పేపర్స్ కూడా ఇచ్చేసాడు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుంది నాకు. ఎనీవే బాబు ఒక్క బిల్. బాబు 2 బిల్ అడిగేది. వావ్, అమేజింగ్ కదా. పాపం తాడులో ఏదో ఇరుక్కుపోయింది, కష్టపడుతున్నాడు. హాయ్ మారుతి. C3 టేక్ ఫ్రీ, మై సీట్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏంటి సడన్ గా? అది అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ అని ఏదో వినిపించింది. ఆ డాక్యుమెంట్ నాకు ఇస్తే సూపర్ డీల్ నేను చేసి పెడతా. పాపం పసివాడిని. వర్కౌట్ అవుతుంది. ఇదిగో పేపర్స్. థ్యాంక్ యూ. షిప్పు నాదే. వాట్ ఓల్డ్ మ్యాన్, అక్కడ బిల్లు కట్టావా ప్లేట్లు కడిగావా? ఓరా తాబేలు. రేయ్, రేయ్, రేయ్. ఇంకోసారి నోరు జారావో సముద్రంలో పారేస్తా. రేయ్ నేను ఒరిజినల్ రా, నువ్వు పైరట్ సీడీవి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నేను సంపాదించాను రా. కళ్ళల్లో తేలొద్దు, అలల్లో కలిసిపోతా. చేపలా ఎగరద్దు, కేవలం ఇరుక్కుంటావు. మాటలొద్దురా, ఎవరు ముందు అమ్ముతారో చూద్దాం. ముందు అమ్మినోడు సూపర్ రా, అది నేనే నిరూపిస్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. సాంబార్ పడికిరా. ఈ స్థలం అమ్మటం లేదు. నేను అడిగానా? నువ్వు అడిగిన అడగకపోయినా ఈ స్థలం అమ్మటం లేదు. వాట్ టు లుక్ వెన్ బై హౌస్, ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ సన్లైట్ అండ్ ఎవ్రీథింగ్ ప్యూర్ సార్. రియల్ ఎస్టేట్ నేల మీద నుంచి నీళ్ళ మీదకి వచ్చింది. 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్, 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ ఎలా కడతావు? ఎక్స్క్యూజ్ మీ, యు నో రావణ? సేమ్ కాన్సెప్ట్. రావణ 1 body 10 heads. Here 1 pillar 10 flats. రండి బాబు రండి. స్క్వేర్ ఫీట్ 500 రూపీస్. అన్ని ఫ్లాట్లు అయిపోతున్నాయి. Our new project brochure. ఈ పక్కన ఎయిర్పోర్ట్, ఆ పక్కన రైల్వే స్టేషన్, వెనకాల రింగ్ రోడ్. Underground electricity, underground gas, underground fire. రింగ్ రోడ్ ఎలా వస్తుందిరా? ఇదిగో ఇలా రౌండ్ గా వస్తాయి. వాటర్ లో అండర్ గ్రౌండ్ ఏంట్రా? ఒరేయ్, ఒక్కటి కొనండి రా. తెలంగాణ వచ్చిందా రాకపోయిందా రేట్లు అలాగే ఉంటాయిరా స్టడీగా. Ladies and gentlemen, buy 1 take 1 free. ఒక్క ప్లాట్ కొంటే 10 కార్లు ఫ్రీరా. రండ్రా. పొద్దుచి ఏం తినలేదు పాపం పసివాడు. ఐస్ క్రీమ్ జాక్ వచ్చింది. ఓయ్
నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏ డబ్బాలోది హెల్త్కి మంచిది కాదు. నాకు కావాలి. వద్దా నాన్న, గేమ్ ఆడి నువ్వు. నేను తెచ్చి పెడతాను ఉండమ్మా. అయ్యో వద్దు బామ్మ. పర్వాలేదు. చూడు బామ్మ దిగుతోంది, సిగ్గు లేదు. కోరింది తీరుస్తానని గొప్పగా చెప్పా. బామ్మ బామ్మ, ఐస్ క్రీమ్ ఇటుంటే అటు వెళ్తున్నావేంటి? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో ఏమైంది? మా ఆయన ఉన్నాడే, ఆకార పుష్టి నైవేద్యం నష్టి. పెళ్ళయ్యాక అది ఎక్కడికి వెళ్తాను చూడు. ఏంటది? హనీమూన్. 50 ఏళ్ల తర్వాత మనవల పెళ్ళిళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం, అది కూడా కాశీకి. నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను అంతే. బామ్మ వెళ్ళొద్దు. వద్దమ్మా, నన్ను వదులు. అయ్యో నెల. ఓయ్ ఏంటి? ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంటి? బామ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏవో. బామా బామా, నువ్వు ఎక్కువ నేను చూస్తా. బామ్మ కనిపించకపోతే తాతయ్య టెన్షన్ పడతాడు. చెప్తున్నా కదా, నువ్వు ఎక్కువ నేను చూస్తా. ఎక్కువ 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 ఇక్కడేం చేస్తుంది? త్వరగా. जय भोलेनाथ। वो बूढ़ी औरत किधर है? ऊपर? ओ, వెళ్ళు వెళ్ళు। మామా ఉండు ప్లీజ్। మామా అక్కడ మీ ఆయన టెన్షన్ పడిపోతున్నారు। ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను। ఆయన దగ్గరికి వెళ్దాం పదండి। చెయ్యదులు 1962లో ఇలాగే ఒక నా చేయి పట్టుకున్నాడు, ఆయన ఈడ్చుతాను నేను। ఎవరైనా? మా డాక్టర్। డాక్టరా? నాడు చూస్తానన్నాడు, చూసుకో అన్నా, చెయ్యేశాడు। చూస్తాను చెయ్యేస్తావా అని ఆయన చీరేశాను। ఆ కోటిగాడు నా కొంప ముంచాడు కానీ లేకపోతే నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని। ఆయన ఎవరు? వేస్ట్ ఫెలో, ఈ ట్రైన్లోనే ఎక్కడో పడి ఉంటాడు, చూపిస్తాను పదండి। రే కోటి, కోటిగా ఎక్కడున్నావురా? కోటి ఇదిగో ఇక్కడ ఉన్నాడు। లేరా కోటి? రే కోటి ఏంట్రా ఇద్దరేంట్రా? కోటి చేతే ఈడు కూడా కాదు। ఒరే కోటి, కోటి కోటి। हमने लहू दौड़ी, हम अचानक उन पर शेर की तरह कूद पड़े। बुढ़िया बंदूक चली जाएगी। ऐसा नहीं, ऐसा नहीं, ऐसा नहीं बुढ़िया, ऐसा नहीं। रे कोटिया ఒరే కోటిగా। కోటిగా అంటే మీరా? నీ డౌట్స్ తగలయ్యా ఉండవయ్యా బాబు। ఎరా పాల గ్లాస్ లో పాలు వేడిగా లేవని కొడతావా? ఎప్పుడు? 1963 జూన్ 17 మన శోభనం రాత్రి। అప్పుడా? సారీ చెప్పరా? ఇప్పుడు చెప్పు బే। సారీ సారీ సారీ। పక్కింటి గిరిజ లక్షణంగా ఉంటుందా? అవును। దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? ఏంటో నేర్చుకునేది? ఏదో కాస్త పద్ధతిగా ఉంటుంది కదా। అంటే నాకు పద్ధతి లేదా? చాలా నన్ను వదిలే బాబు, వదిలే। నిజంగానే నేను వదిలేస్తున్నా। నీకు నాకు డైవర్స్, నేను ఎంజాయ్ చేయాలి। బాయ్। ఇప్పటికి మామ స్టాప్ మామ। అబ్బా ఏంటిది ఉదయ్? ఇదంతా గంజా ఎఫెక్ట్। అవునా? మొత్తం దిగేదాకా ఇలాగే ఉంటుంది। మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా, గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు లేదా భయంతో వస్తారు। ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్గా ప్రాణభయంతో వస్తారు। అంత స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి। మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా। ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది। ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు। దా నమస్తే మేడం। నమస్తే। ఇప్పుడు దగ్గర మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా, అది కరిస్తే డేంజర్ కదా, అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి। ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా? అర్థమైంది, పాములు పట్టేవాళ్ళు। వీఆర్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్। నో, ఇన్సూరెన్స్ ఏజెంట్స్। ప్లీజ్ టేక్ మై కార్డ్। మీకు పాలసీ ఉందా? ఉంది। ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు, అదే నా పాలసీ। మేడం మేడం, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి। ఉండగా రానిది దండగా। మీ నామినీకి ఇస్తాం కదండి। నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు, అంతేనా? అంతే కదా? అంతే। అది కదండి। ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి। అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి। ముందు మీరు తీసుకోండి, మరి ఈడండి। అతనికి ఇవ్వండి।
మరి మీరండి? నాకు నామినీస్ ఎవరూ లేరు, నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏవి చెప్పను, అది అసలు పాలసీ. అభిషేక్ గారు, మీరేంటి ఇక్కడ? తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. అసలు నా పాలసీ ఏమైంది చెప్పండి, నా పాలసీ ఏమైంది? అంజలి 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 అంజలియా? ఏంటంట? అసలు ఎవరు మీరంతా? ఓవర్గా కొట్టినట్టున్నావు. పాపం దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడేసరికి మొత్తం మర్చిపోయినట్టున్నాడు. ఏం చేద్దాం? మనతో పాటు తీసుకెళ్దాం పదా. దానా బండి తోద్దాం. అలాగే అంకుల్. బండికి లైట్స్ లేవు. నైట్ ఎక్కడన్నా దాబాలో ఆగి పొద్దున్నే వెళ్దాం. మరి నా స్కూల్ లీవ్ లెటర్ రాసి పంపిస్తా. నీకు రైటింగ్ వచ్చా? అరే స్లీవ్లెస్ లేరా, నాకు అది కావాలి. ఏయ్, చుప్. నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. తీసుకో. అగ్నిస్ఖలన సందర్తరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తచ్చంట జను తద్దిందిరణ దిందిం తకిట నట ఛత్రపతి ఉద్దీవలయ సంభావ్య. రేడియో ఏంటి అంకుల్ అంత చిన్నగా ఉంది? అగ్నిస్ఖలన సందర్తరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తచ్చంట జను తద్దిందిరణ దిందిం తకిట నట ఛత్రపతి ఉద్దీవలయ సంభావ్య వర స్వచ్ఛంద. అభిషేక్ షేక్ ఆడెత్తా. నా ఫోన్ దొబ్బేద్దామని చూస్తున్నావు కదరా. నన్ను ఇక్కడికి ఎవరో తీసుకొచ్చారు. నన్ను ముసుగులో కట్టేసి ఓ చోట పడేశారు. తర్వాత చాలాసేపు ఊగుతానే ఉన్నాను. ఇటొకడు అటొకడు బోత్ సైడ్ కుమ్మేశారు. నెత్తి మీద బరువు పెట్టారు. మళ్ళీ మోసుకుంటే వెళ్ళి ఇంకో చోట పడేశారు. తర్వాత కింద పడేశారు. కంకర్రాళ్ళు ఎక్కడో గుచ్చుకున్నాయి. అసలు ఈ ప్రాబ్లం అంతా షిప్ యార్డ్ లోనే. ఎవరి కోసమో వెతుకుతుంటే మొదలైంది. ఎవరి కోసం అబ్బా? రస్సీ బాగుంది, నువ్వు ట్రై చేయి. ఈవిడి కోసమే. ఈవిడికి అసలు విషయం అర్జెంటుగా చెప్పేయాలి. సంజయ్ గారు, ఏమండోయ్? మేడం మేడం, ఆ రోజు హార్బర్కి మీకు విషయం చెప్తామని వచ్చాను. అసలు ఏం జరిగిందంటే మీ పాలసీ. చెప్పండి, నా పాలసీ ఏమైంది? పాపం దెబ్బలు చాలా హెవీగా పడినట్టున్నాయి. మైండ్ మొత్తం పోయింది. నువ్వు వెళ్ళి పడుకున్నా. నువ్వు పద. మే కమిన్. నమస్తే అమ్మా, నేను ఉదయ్ ఓన్ ఫాదర్ని. నువ్వు నోర్మై, ఎప్పుడు ఏదో వంక పెడతావు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చావమ్మా. కాకపోతే మా వాళ్ళందరూ వీళ్ళ కాకుండా కొంచెం లావుగా ఉంటాం. ఒకేసారి వస్తే భయపడిపోతావు. అందుకే ఒకరి తర్వాత ఒకరు వస్తాం. నెక్స్ట్ వీళ్ళ మమ్మీని పంపుతాను. రేయ్, నువ్వు నోర్మి, అన్ని వంకలు పెడతావు. సంజయ్ అంటే నువ్వేనా? మా ఆయన చెప్పాడు. ఇంకెవరు రాలేదా? చెప్పాం కదా ఒకరు వస్తామని. నెక్స్ట్ ఏమో వీళ్ళ నానమ్మ. హరే రామ 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 హరే హరే. అరే మనోడా, సంజయ్ చాలా బాగుందిరా. నువ్వేంట్రా అలా చిక్కిపోయావు? మన ఫ్యామిలీ అంతా గోటాల్లో ఉంటే నువ్వు గుండు సూదులా ఉన్నావు. నువ్వు బాగా తిని మన ఫ్యామిలీ పరువు నిలబెట్టాలే. నెక్స్ట్ వీళ్ళు చిన్న వస్తాడమ్మా. హరే రామ హరే రామ దేవుడా. నాకు ఫ్యామిలీ లేదని చెప్పేశాను రా. అమ్మా సంజయ్, ఏమయ్యా సంజయ్ చెట్టు కావాలా? నాకు పెళ్ళి చాలా కాలం అయింది. గుడ్ గుడ్ ఏమిటి? నా పిండాకుడు కోడివా? మంచిది అను. లేకపోతే దౌర్భాగ్య ఆంగ్ల భాషా ఘోషతో నాని నాశనం అయిపోయి నీ నాలికని చీరేస్తాను. నాకెందుకండి చీర? ఏంటి నా మీదే ద్వందార్థ ప్రయోగమా? అర్ధచంద్ర ప్రయోగం చేస్తాను. నిశ్శేష భాషా విభీషణ. వాట్? మాస్టారు, ఇతగాడికి తెలుగు భాషా జ్ఞానం శూన్యం. అదే సంగతి. మీరొచ్చిన పని
వచ్చే వారం తెలుగు భాషా దినోత్సవం. పచ్చదనం తెలుగుదనం కలిసి పరిమళించాలి. అర్థమైంది. ఆ ఆవరణ పూల మొక్కలతో నింపాలి. అధమపక్షం 1000 మొక్కలన్నా కావాలి. నీకు 10,000 రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తాం. 10,000? భయానా 5,000. కుండీలు ఎల్లుండి వచ్చి పట్టుకుపోతాను. మాస్టారు, చెప్పమ్మా. మీకు వీలు చిక్కితే రోజుకో గంట వచ్చి మా పిల్లలకి తెలుగు పాఠాలు. ఊదేను వస్తానే డింగరే. డింగరా? అది సరదాగా వాడే పదం. అయినా మీ తెలుగేంటి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది. ఏ కమాన్, తెలుగు ఇస్ మై మదర్ టంగ్. ఐ నో తెలుగు వెరీ వెల్. అయితే ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడండి, కేవలం తెలుగులో. రే అర్జెంట్గా మంచి తెలుగు డైలాగ్ డివిడి తీసుకురా. శ్రీ, నువ్వు చూస్తూనే ఉండు. త్వరలో నేను మాట్లాడే ప్యూర్ తెలుగు విని సంధ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. జాతి నెపమున సూత సుతుర కింది నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. చెప్పరా. తెలుగు నేర్చుకోవడానికి సినిమా అడిగితే ఏంట్రా ఫారిన్ లాంగ్వేజ్ డివిడి పంపించావు? కనీసం సబ్ టైటిల్స్ కూడా లేవు. రే, అది అన్నగారు మాట్లాడిన తెలుగురా, అదే నేర్చుకో. ఓకే ఓకే. ఏంటిది డల్గా ఉన్నారు? అక్క మాస్టర్కి మొక్కలిచ్చే పని ఒప్పుకుంది కదా, ఇప్పుడేమో జ్వరంతో పడుకుంది. ఆహా, ఇంత గుడ్ న్యూస్ అంత డల్గా చెప్తున్నారేంటమ్మా? అన్నగారు డోంట్ మైండ్, ఒక చిన్న పని. మిమ్మల్ని ఇదిగో ఇందులో రికార్డ్ చేసుకుంటాను. ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. మట్టి కుండలో పుట్టితివి కదా? లేదు, నేను జేజే హాస్పిటల్లో పుట్టాను. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. మా నాన్న పేరు ప్రసాద్ కదా. అది జుగుప్సా? హూ ద హెల్ ఇస్ జుగుప్సా? ఎంత మాట! మీ అమ్మా నాన్న ఓకేనా? ఏంట్రా నాటిస్లో ఉన్నారు? కాదు, మా వాచ్మెన్ ఆడి భార్య. నా స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలా ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకునిరా. ఫ్యాట్సో స్కిన్ టోన్ మ్యాచ్. ఎవరతను? మామా గాంధార సార్వభౌమ. క్షమించండి మాస్టారు, పని అవ్వలేదు. చతుర్లా, మా సంజయ్కి హాస్యాలాడడం కూడా వచ్చేసిందే. ఇదిగోనమ్మా నీ పూర్తి పైకం. మొక్కలు వాహనంలో పెట్టినారు, నేను నిష్క్రమించను. ఉదయ్ అన్ని ముక్కలు రెడీ చేశాడు. మేము కూడా హెల్ప్ చేసాం. మేము పడుకున్నా కూడా తను నైట్ అంతా చేసి. ఆ అమ్మాయిని చూడు, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. మనకు ఆల్రెడీ పెళ్ళయింది. అరే, నేను ఎంతసేపటి నుంచి చూస్తున్నాను, నాకు తెలియలేదు. నువ్వు ఒక్క సెకండ్ కూడా చూడకుండా అలా ఎలా చెప్పావు? అంత టైంలో జస్ట్ ఫేస్ మాత్రం చూసుండొచ్చు. నుదుటి మీద బొట్టు కూడా లేదు. తాళి అంటే? ఓ, కాళ్ళు చూసానమ్మా, మెట్టలు ఉన్నాయి. ఓ, అదే ఒక మగాడిని చూస్తే పెళ్ళైందో లేదో చెప్పలేం కదా. నో ఛాన్స్. ఇంటి కుక్కకి బెల్ట్ వేసినట్టు లేడీస్కి మాత్రం బొట్టు, తాళి, మెట్టెలు. రియల్లీ టూ మచ్. బట్ యు నో వాట్, ఒకప్పుడు ఈ మెటల్ మగాళ్ళు వేసుకునేవాళ్ళు. అవునా? ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ఆడవాళ్ళు మగాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా తల వంచుకునేవాళ్ళు. అప్పుడు కాళ్ళు కనబడతాయి కదా, మెట్టలు ఉంటే పెళ్ళి అయిపోయినట్టు, సో డ్రాప్ అయిపోవచ్చు. బై ద సేమ్ లాజిక్ మగాళ్ళు జనరల్ గా చూసే చోట ఆడవాళ్ళకి తాళి ఫిక్స్ చేశారు. తర్వాత మెట్టలు కూడా ఆడవాళ్ళే వేసుకునేలా మార్చేశారు అనుకో. మగాళ్ళు జనరల్ గా ఎక్కడ చూస్తారు? అక్కడ చూస్తారు కదా, అక్కడ చూస్తారు కదా. అంటే నువ్వు కూడా అమ్మాయిని అక్కడే చూసావు కదా? నో 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 నో, వాట్ నాన్సెన్స్. నేను చెప్పింది జనరల్ మగాళ్ళ గురించి. నేను కాళ్ళే చూశాను, ప్రామిస్. Any problem? No problem. Hey, did you see those two dolphins? They're dancing. It's fantastic. Go. నీవి ఎక్స్రే కళ్ళ మెట్టెలు కనిపించాయా? You know, నేను చూసినప్పుడు కాళ్ళు లేదు. ఐ మీన్ షూ. ఐ మీన్ అమేజింగ్. కాళ్ళు ఉన్నాయి, షూ ఉంది.